రండి పిల్లలు రండి, అందరూ నా చుట్టూ చక్కగా కూర్చోండి. ఈరోజు అమ్మమ్మ మీకు ఒక మంచి కథ చెప్తాను, వింటారా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేదంట. ఆ అడవికి రాజు ఎవరో తెలుసా? ఒక పెద్ద సింహం. ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం కడుపు నిండా భోజనం చేసి ఒక పెద్ద మర్రి చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. గుర్రా పెడుతూ తోర్ తోర్, సరిగా అదే చెట్టు పైన ఒక చిన్న ఉడుతోంది. అబ్బా ఎంత అల్లరిదో తెలుసా? అటు ఇటు గెంతుతూ చలికాలం కోసం గింజలు దాచుకుంటోంది. దాని బుగ్గల నిండా గింజలు పెట్టుకుని చూడటానికి భలే ముద్దుగా ఉంది. అలా గింజలు ఎరుకుంటూ ఉత్సాహంలో తన చేతిలో ఉన్న ఒక పెద్ద గింజను జారుడుచుకుంది. అది దరులుకుంటూ వచ్చి టప్ అని నిద్రపోతున్న మన సింహం ముక్కు మీద పడింది. ఇక చూసుకోండి ఆ సింహానికి ఎంత కోపం వచ్చిందో. కళ్ళు తెరిచి అడవి మొత్తం దద్దలేలా గట్టిగా అరిచింది. ఎలాగో తెలుసా? గ్రారాల్, నా నిద్ర పాడు చేసే ధైర్యం ఎవరికి ఉంది? ఒక క్షణంలో సింహం తన పెద్ద పనిచేసి ఆ చిన్న ఉడతను పట్టుకుంది. పాపం ఆ ఉడత భయంతో గెగెజ వణికిపోయి, ఇవో చిన్న పురుగు లాంటి దాని, నిన్ను ఒక గుటకలో మింగేస్తాను చూడు. ఓ మహారాజా, నన్ను క్షమించండి, కావాలని చేయలేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈ రోజు మీరు నా ప్రాణాలు కాపాడితే ఎప్పటికైనా మీ మేలు తీర్చుకుంటాను. మైకు సహాయం చేస్తాను. ఆ మాట వినగానే సింహానికి నవ్వలేదు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వింది. హా! నువ్వా? ఇంత పిపిలికలా ఉన్న నువ్వా నాక సహాయం చేసేది? ఇంకన్నా పెద్ద జోక్ నేను ఎప్పుడు వినలేదు. కనుక అప్పటికి సింహం కోపం పోయి జాలి వేసింది. సరేలే, పరుగెత్తు, నీ మాటలకి బాగా నవ్వొచ్చింది, వెళ్ళిపో ఇక్కడి నుంచి. కొన్ని రోజుల తర్వాత ఏమందో తెలుసా పిల్లలు? పాపం మన సింహం వెతకాళ్ళు పన్నిన ఒక పెద్ద వల్లో చిక్కుకుపోయింది. గలాజర్, కేవలమా నేను వెళ్ళొచ్చుకుపోయాను. ఆరుపు ఎవరికి వినిపించి ఉంటుంది చెప్పండి. అవును, మన ఉడతకి అది వెంటనే గుర్తుపట్టింది. మహారాజా భయపడకండి, వచ్చేశాను. చిన్న ఉడత, నువ్వేం చేయగలవు? ఈ తాళ్ళు చాలా బలంగా ఉన్నాయి. కానీ మన ఉడత చాలా తెలివైంది కదా. అది వెంటనే వల్పైకి ఎక్కి తన పదునైన పళ్ళతో కట్కర్ మణితాడులను కొరికేయడం మొదలు పెట్టింది. అలా ఒక్కొక్క తాడు కొరికేసింది. చివరికి ఒక పెద్ద తాడు ఫట్ మని తెగిపోయింది. అంతే, సింహం కింద పడి వాళ్ళ నుంచి పడింది. నువ్వు నన్ను కాపాడావు. చిన్నదానివని నిన్ను చూసి నవ్వాను. నన్ను క్షమించు. నీ ఆకారం చిన్నది అయినా నీ మనసు, నీ ధైర్యం చాలా గొప్పవి. మనం చిన్న వాళ్ళమన మన స్నేహితుకు పెద్ద సహాయం చేయగలం మహారాజా. ఆ రోజు నుంచి ఆ సింహం ఉడత మంచి స్నేహితులయ్యారు. చూశారా పిల్లు? ఇక వల్ల మనకి ఏం తెలిసింది? ఎవరిని వాళ్ళ ఆకారం చూసి తక్కువ అంచనా వేయకూడదు. మనం చేసే చిన్న సహాయం కూడా చాలా సార్లు చాలా గొప్పది. గుర్తు పెట్టుకుంటారు కదా? సరే, కథ అయిపోయింది. పడుకోండి బంగారు తల్లులు.